రెండోది అయితే గీతే స్థలం కొనుక్కోవడం ఇట్లాంటిది ఉంటుంది. ఎక్కువగా కొనేది ఎవరయ్యా అంటే వ్యాపారస్తుడు. వ్యాపారస్తుడు ఎందుకు కొంటాడు? రూపాయి మిగలగానే ఇప్పుడు నా దగ్గర ఈ నెల 5 లక్షల లాభం వచ్చింది, 5 లక్షలు పెట్టేసి ఒక స్థలం కొనేస్తే ఇంకో 10 లక్షలు అంటే 15 లక్షల స్థలాన్ని కొనేస్తాడు ఇతను బ్యాంకులో లోన్ తీసుకుని. ఒక 5 లక్షలు ఇప్పుడు ఇచ్చాను కదా, నెక్స్ట్ ఇయర్ లోపు లాభం వస్తుంది, మిగతా 5 ఇంకొక 5 అట్లా 15 2 ఏళ్లలో 3 ఏళ్లలో అది కట్టేయగలను. ఇక్కడ షూరిటీ ఆ వ్యాపారం ఉంది కాబట్టి 15 లక్షలు 3 ఏళ్లలో కట్టేయగలను. ఓ స్థలం ఇది రేపు పొద్దున వాళ్ళు నేను 15 లక్షలు కొంటే ఈ 3 ఏళ్ళు నేను ఈ అప్పు తీర్చేటప్పటికి అది 35 లక్షలు అవుతుంది అనే ధైర్యంతో కొంటాడు. ఇల్లు అయినా ఫ్లాట్ అయినా. ఆ వ్యాపారస్తుడి దగ్గర వాళ్ళ డబ్బులే. ఎందుకని? వ్యాపారస్తుడి దగ్గర సరుకులు కొనాలేదు ఎవరు? పేదవాడు కొనాలి, మధ్యతరగతి కొనాలి. వాడి చేతిలో డబ్బులు రొటేషన్ అవ్వట్లేదు బికాజ్ గవర్నమెంట్ స్కీమ్స్ లేకపోవడం. దానివల్ల రియల్ ఎస్టేట్ స్తంభించింది మన దగ్గర. చేతిలో జనం చేతిలో డబ్బులు ఆడుతుంటే వ్యాపారాలు నడుస్తాయి, వ్యాపారాలు నడుస్తుంటే రియల్ ఎస్టేట్ నడుస్తుంది, కొంటారు. ఇక్కడ మూలం దగ్గర దెబ్బ కొట్టేస్తుంది. మేబీ ఇప్పుడు మొన్న చూడండి అదేది విద్యాదేవిని డబ్బులు రిలీజ్ చేశారు, ఆ నెలలో జిఎస్టీ ఒక 3 కోట్లు పెరిగింది. అంటే పర్సంటేజ్ పరంగా చూస్తే 0 గ్రోత్, కానీ 3 కోట్లు పెరిగింది. అంతకుముందు ఈ డబ్బులు వేశారు, వేరేదేదో డబ్బులు. ఆ డబ్బులు వేసినప్పుడు మాత్రమే నడుస్తున్నాయి, మిగతా టైంలో అవ్వట్లా, రొటేషన్ ఉండట్లేదు. కాబట్టి చేతిలో డబ్బులు ఆడిచ్చే పని జరిగితే తప్పించి నడవదు ఇక్కడ. ఈ నెలలో ఈ ఆగస్ట్ వచ్చేసింది కాబట్టి అన్నదాతకి అలాగా పడుతుందని ఒక డేట్ ఇచ్చేసారు. ఓకే, వీళ్ళు దాంతో పాటు వేస్తారు. అలాగే ఫ్రీ బస్సు 15వ, ఇంకా P4 కూడా ఉందనుకోండి స్టార్టింగ్, అది ఏం జరుగుతుంది ఏంటనేది అప్పుడే చూడాలి. ఫ్రీ బస్సులో ఒక రకంగా మార్చుకున్నారా నిర్ణయం? ఎందుకంటే నిన్న ఒక టికెట్ ఏదో రిలీజ్ చేశారు స్త్రీ శక్తి అని, దాంట్లో చూస్తే పైన అబ్జర్వ్ చేస్తే ఎక్స్ప్రెస్ అని ఉంది, 120 రూపాయలు టికెట్ కొట్టారు, దాన్ని 0 అని పెట్టారు. 100 రూపాయలు అంటే లోకల్లో అయితే జిల్లా పరిధిలో అయితే అంత ఉండదు, పల్లె వెలుగులో కూడా 120 రూపాయలు టికెట్ పెట్టి ప్రయాణం అయితే అంత దూరం నాకు తెలిసి ఉండదు. అంటే ఎక్స్ప్రెస్కి అలాగే స్టేట్ అంతా కూడా ఉంటుందని ఒక సంకేతం, అంటే మార్చుకున్నారు నిర్ణయం. నోటుతో చెప్పాలి, అది ఊరికినే అదేదో డమ్మీ టికెట్ మామూలు